భవ్య న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద నెల రోజులు పడిగాపులు కాస్తున్న లారీలు రావటం లేదని రైతుల ఆగ్రహం. చిన్నశంకరంపేట మండలం అంబాజీపేట గ్రామ శివార్లో మెదక్ చేగుంట రహదారిపై రైతుల రాస్తారోకో. బాచుపల్లిలోని కుత్బుల్లాపూర్లో ఏసీపీ అధికారుల మీడియా సమావేశం. బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో వాహనాల దొంగల ముఠాను అరెస్ట్ చేసిన పోలీసులు. యాదగిరిగుట్ట అభివృద్ధిలో భాగంగా భూములు కోల్పోయిన బాధితులు తమకు న్యాయం చేయాలని డిమాండ్. గురువారం గాంధీనగర్ నల్లపోచమ్మవాడలో బాధితుల మీడియా సమావేశం. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద నెల రోజులుగా పడిగాపలు కాస్తున్న లారీలు రావటం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చిన్నశంకరంపేట మండలం అంబాజీపేట గ్రామ శివారులో మెదక్ చేగుంట రహదారిపై రైతులు సుమారు 2 గంటల పాటు ధర్నా రాస్తారోకో చేపట్టారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద నెల రోజులుగా పడిగాపులు కాస్తున్న లారీలు రావటం లేదని, వరి వేస్తే రైతులకు ఉరి వస్తుందని, ధాన్యం కొనుగోలు చేయమంటే పండిన ధాన్యాన్ని చెరువులోనైనా పోసుకుంటామని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చిన్నశంకరంపేట మండలం అంబాజీపేట గ్రామ శివార్లో మెదక్ చెగుంట రహదారిపై రైతులు సుమారు 2 గంటల పాటు ధర్నా రాస్తారోకో చేపట్టారు. దీంతో రోడ్డుకు ఇరువైపులా భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ధాన్యం కొనుగోలు వెంటనే వేగవంతం చేయాలని, అధికారులు వచ్చి స్పష్టమైన హామీ ఇచ్చే వరకు రోడ్డుపై నుంచి లేచేది లేదని భీష్మించి కూర్చున్నారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ శివానందం సంఘటన స్థలానికి చేరుకుని రైతులను సముదాయించి రోజు ఒక లారీ పంపించే బాధ్యత తనదని, రైతులకు సమస్య లేకుండా చూసుకుంటానని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ నెల రోజులుగా కొనుగోలు కేంద్రం వద్ద పడిగాపులు కాస్తున్న లారీలు రావటం లేదని, ధాన్యం తూకం చేసి వారం రోజులు గడిచినా కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యం వెళ్లటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి వెంటనే లారీలు పంపించి ధాన్యాన్ని తీసుకువెళ్లాలని కోరారు. 4 రోజుల క్రితం అధికారులు ఇచ్చిన హామీ కూడా నెరవేరలేదని, ఒక లారీ పంపిస్తారని అధికారులు హామీ ఇవ్వడం జరిగిందన్నారు. 4 రోజులుగా ఒక్క లారీ కూడా రావటం లేదని, ఇప్పటికైనా అధికారులు స్పందించి లారీలు పంపించాలని డిమాండ్ చేశారు. వరి వేయడంతో రైతులకు ఉరి వేసుకున్నట్లు అవుతుందని, కొనుగోలు కేంద్రాల వద్ద రోజుల తరబడి పడికాపులు కాస్తున్న ధాన్యంపై కప్పడానికి తెచ్చిన టార్పలిన్లకి 1000 రూపాయలు అద్దె చెల్లించడం జరుగుతుందని, ధాన్యాన్ని ఆరబెట్టిన దానికంటే చెరువులో పోసుకోవడమే మేలని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇట్లా గొడవలు మొత్తమే లేవు. 2 గంటలు నడుస్తుంది, 2 గంటలు నడుస్తుంది, వెలుగు నడుస్తుంది, ఇది నడుస్తుంది, 2 నడుస్తుంది. ఆడ నిన్న కూడా ఎంఆర్ఓ సాబ్ మాట్లాడితే మనం డైలీ ఒక లారీ పంపిస్తాను. వీడికి అంబాజీపేట సెంటర్, మన శంకరపేట మండలంలో అంబాజీపేట సెంటర్లో ఉన్నాయి వాటి, ఏ సెంటర్లో కూడా లేవు. ఈ లారీ పోతే 4వ లారీ. ఎన్ని ఎకరాల భూమి ఉంది ఇక్కడ ఇంచుమించు అంటే. ఇప్పుడు వీడికి రైతులు కూడా కాంట్రాక్ట్ పెట్టి కూడా 4 రోజులు అవుతుంది. ఒక్క లారీ కూడా 4 రోజులకు ఒక్క లారీ రాకపోతే దాన్ని నష్టపరిహారం వస్తే ఎవరు భరించాలి? దాన్ని కాంట పెట్టకపోతేనేమో పెట్టలేమంటావు, కాంట పెట్టినాకనేమో లారీలు వస్తాడు, రాకపోతేనేమో ధర్నా చేస్తేనేమో మేము ఉన్నాం తోలిస్తామని ఎస్ఐ అంటాడు, మన ఎంఆర్ఓ అంటాడు. చేసిన వద్ద కూడా ఒక లారీ కూడా రాలే. ఇవాళ వచ్చింది ఒక లారీ. ఇంత అన్యాయం చేస్తే ఎట్లా పోతాం సార్ పబ్లిక్? అసలు అసలు రైతులను అసలు ఇంతవరకు పట్టించుకున్న కూడా లేరు. అసలు మరి ఇంత దారుణం అయిపోతుంది. అసలు ఇప్పుడు ఇవి ఓనేలేవు, వీటికి ధర పెంచి కూర్చున్నాడు. ఇట్లా వేస్తే రైతులు ఎట్లా పోతారు? నిన్ననే ఆత్మహత్య చేసుకుంటూ ఒక ఆయన వడ్లు పోతలేవు అని ఇతర భూములు కొట్టాడని నిన్న ఇక్కడ మన అగ్రహారంగా ఊరేసుకుంటే ఒక రైతు. ఇదే న్యాయమా? ఇది వరి పెట్టినందుకు ఊరి తప్ప అన్నట్టు ఊరేసుకున్నట్టు అవుతుంది. పంట నీరు పట్టలేదు, కాపాలు తీసి వస్తున్నాయి.
మండలం అంబాయిపేట గ్రామంలో గత నెల రోజుల నుంచి కొనుగోలు పోకుండా నెల రోజుల నుంచి ఇక్కడనే పడిగాపులు కాస్తున్న రైతులు ఆరుగాలం కష్టపడ్డ రైతులందరికీ వడ్లన్నీ ఇక్కడే తెచ్చుకొని పోసుకుంటారు. గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు రోజు 2 లారీలు వస్తుండే, సన్న వడ్లకు ఒక లారీ, దొడ్డు వడ్లకు ఒక లారీ అని వస్తుండే. ఇప్పుడు 4 నెలలకు ఒక లారీ కూడా మాకు అసలు వస్తలేదు. మొన్న ఇదే రకంగా ధర్నా చేస్తే ఏమన్నారంటే ఎంఆర్ఓ గారు స్పందించారు, మీకు రోజుకో లారీ పంపిస్తామని చెప్పారు. కానీ ఈ రోజు చేస్తే లారీ కాదు కదా, 4 రోజులకు ఒక లారీ కూడా లేదు. ఎన్నిసార్లు మన చైర్మన్ కి ఫోన్ చేసినాము, ఎవరికి ఫోన్ చేసినా ఎవరు కూడా స్పందించడం లేదు. ప్రభుత్వానికి కనీసం చీమ కొట్టినట్టు కూడా ఇంత కూడా లేదు. ప్రభుత్వం ఇంత స్పందిస్తలేదు. రైతుల పక్షాన రైతులకు ఎందుకు ఇంత పగ పట్టినట్టు ఉంటుంది ప్రభుత్వం మాకు అర్థం కావడం లేదు. వరదలు వచ్చి వానలు వచ్చి మాకు వడ్లు కొట్టుకుపోతుంటే తెలంగాణ రైతులు 6 నెలలు కష్టపడి ఒక ఎత్తు ఉంది, మాకు నెల రోజులు ఉంది. ఎకరాకు 3,000 నుంచి 4,000 కిరాయిలు టాపర్ల కిరాయిలు కట్టుకుంటున్నారు. మ్యాచ్ చూస్తేనేమో 3, 4, 5 వస్తుంది. ఇట్లయితే రైతులు బాగుపడేందుకు మళ్ళీ అవే రైతులు ఆత్మహత్యలు మళ్ళీ ఇవే స్టార్ట్ అవుతున్నాయి. మళ్ళీ గ్రామంలో రైతులు ఇలాంటి ఇబ్బంది పడుతూ ఒక చనిపోయిన విషయం కూడా తెలిసింది. ఇలాంటి ఇబ్బంది పెట్టే ప్రభుత్వాలు మాకు వద్దు అని మేము డిమాండ్ చేస్తూ తక్షణమే ప్రభుత్వ అధికారులందరూ స్పందించి ఈరోజు మాకు లారీలు పంపించి వడ్ల కొనుగోలు వేగవంతం చేయాలని కోరుతున్నాం. ఇలాంటి చీమకుట్టని ప్రభుత్వానికి, ఇలాంటి స్పందించిన ప్రభుత్వాలు ఇలాంటి మొద్దు నిద్ర వీడాలని మేము కోరుతున్నాం. మెదక్ జిల్లా నార్సింగి మండల కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వం ఇల్లు లేని పేదవారు ఉండకూడదన్న లక్ష్యంతో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఇందిరమ్మ ఇండ్ల పథకం అసలు సిసరైన అర్హులకు అందుతుందా లేక మన అనుకున్న వాళ్లకు మాత్రమేనా అన్న ప్రశ్నలు నార్సింగి పట్టణ కేంద్రంలోని కొందరి పరిస్థితిని చూస్తే ఉత్పన్నమవుతున్నాయి. ఒక పక్క తొలి విడతలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం 96 ఇళ్లకు మంజూరు వచ్చిన నిర్మాణం చేస్తున్న వారు 66 మంది ఉన్నారు. ఒక పక్క పట్టణ కేంద్రంలో పక్కా ఇల్లు ఉన్న వారి పేర్లు అర్హుల జాబితాలో రాగా పూరి గుడిసెలో ఉంటున్న వారు అనర్హులయ్యారు. ఇండ్లు లేని వారు నిర్మాణం పట్ల ఆసక్తి చూపినా జాబితాలో పేర్లు రాక నిరాశకు లోనవుతున్నారు. నిర్మాణం కోసం ఆసక్తి చూపని వారి స్థానంలో తమ పేర్లను చేర్చి తమకు కేటాయించాలని అధికారులు నాయకుల చుట్టూ కాళ్లు అరిగేలా తిరిగినా కనికరించడం లేదని వాపోతున్న వారు చాలా వరకు ఉన్నారు. నార్సింగి గ్రామ పంచాయతీ కార్యాలయంలో సఫాయి కార్మికురాలుగా విధులు నిర్వహిస్తున్న పూరి గుడిసె నివాసి లక్ష్మి అందులో ఒకరు. తన ఆవేదనను తెలుపుతూ ఇందిరమ్మ ఇంటి కోసం దరఖాస్తు చేసుకుని తొలి జాబితా వచ్చిన నాడు ఎంతో ఆశతో తన పేరును అర్హుల జాబితాలో చూస్తే తన పేరు లేక నిరాశ కలిగిందని ఆవేదన వ్యక్తం చేస్తూ అదే జాబితాలో పక్కా ఇల్లు ఉన్న వారికి మంజూరు కావడం విస్మయాన్ని కలిగించిందని అన్నారు. తాను కుటుంబంతో సహా నివాస యోగ్యం కాని పూరి గుడిసెలో నివాసం ఉంటున్నానని, ఇల్లు మంజూరైనా చాలా మంది నిర్మాణానికి సుముఖత చూపలేదని, వారి స్థానంలో తమకు మంజూరు చేస్తే ఇల్లు నిర్మించుకుంటామని అప్పటి నుంచి నాయకులు అధికారుల చుట్టూ ఎన్నోసార్లు తిరుగుతూ వేడుకున్నానని తెలిపారు. తొలి విడతలో మంజూరు కాకపోయినా మలి విడతలో మంజూరు అయ్యేలా చర్యలు తీసుకుంటామని హామీ తప్ప ఇప్పటి వరకు ఏమీ చేయలేదని వాపోయారు. తొలి దశలో తనకు ఇల్లు మంజూరు జరిగితే ఈ పాటికి తన ఇంటి నిర్మాణం పూర్తయ్యేదని, వర్షాకాలంలో పూరి గుడిసెలో ఎలా జీవించాలని ఆవేదన వ్యక్తం చేశారు. మలి విడత ఇందిరమ్మ ఇళ్లలో అయినా తనకు ఇల్లు మంజూరు చేయాలని, అర్హులను పూర్తి పారదర్శకతతో ఎంపిక చేయాలని, తనలాంటి నిరుపేదలపై దయ చూపాలని లక్ష్మి వేడుకుంటున్నారు. జీపీ వర్కర్స్ ఇప్పటికీ నాకు ఇల్లు లేదు. ఎన్ని రోజులు గుడిసెలు ఉంటుంది, వర్షాకాలం వస్తే ఉండరాదు, చేయరాదు. ఫస్ట్ విడతలు వచ్చినా లేదు ఇల్లు వరకు. బిల్డింగ్లు ఉన్న వాళ్ళకి వచ్చిన ఇండ్లు మాకైతే ఇవ్వరకు లేదు. మరి ఎట్లా మాకు మా పట్టించుకుంటారు లేరా, లేక ఎట్లన్నా ఇల్లు రాదని శాంక్షన్ ఎట్లన్నా అంతే. ఈవోసారి చెప్పిన, ఎంపీడో మేడంకి చెప్పిన, అందరు చెప్పిన. అప్పుడేమో అందరు కరెక్టే, ఇప్పుడు వాళ్ళు లేరు అంతే. సర్పంచ్కి చెప్పిన, సరేరా 2వ విడతలు వస్తుందని అన్నాడు ఆయన. అందరు వచ్చినాక గ్రామ సభ రోజు ఇట్లా లొల్లి అయితే ఇట్లా అడవుట్లో సప్పుడు దాకా నూకున్నాం. వస్తాయిరా సార్ అన్నాడు, వస్తుంది అన్నాడు, ఇవరకు లేదు అంతే. కార్మికులు వాటర్ మెన్ మరి నార్సింగ్ ఉన్న వాళ్ళకి గుడిసెలు ఉన్న వాళ్ళకి ఇండ్లు ఇస్తామన్నారు. అదే మరి గుడిసెలు ఉన్న వాళ్ళకి ఇండ్లు ఇవ్వలేదు. మరి ఇల్లు ఉన్న వాళ్ళకు, మరి బిల్డింగ్లు ఉన్న వాళ్ళకు డబుల్ 2 అంతస్తుల బిల్డింగ్లు ఉన్న వాళ్ళకి అసలు ఇల్లు ఇచ్చిర్రు. మరి మాకెందుకు ఇవ్వాలి ఇల్లు? మేము ఖరాబ్ ఏమన్నా చేసామా? మళ్ళీ మా గుడిసె చూసారు కదా సార్ మీరు, మా గుడిసె ఎట్లుంది, మేము ఎట్లున్నాం, వర్షాకాలం వస్తే ఉండరాదు, ఎండాకాలం వస్తే వండరాదు. ఇలాంటి వాళ్ళు మాకు ఇస్తామన్నారు, పేద ప్రజలకు ఇస్తాం, మీకెందుకు అని మాట్లాడారు. ఇవాళ ఇవ్వసారి నడితే ఏమంటాడు, 2వ విడతలు వస్తాను, 2వ విడతలు ఆడితే ఇప్పటికి ఇల్లు రాలే. మళ్ళీ ఇప్పుడు సర్పంచ్ గారు మన అడిగితే దేంట్లో మన అడిగినాం, మేము బాడీ మీటింగ్లు ఆడినాము, గ్రామసభ మీటింగ్లు ఆడినాము. అయినా అవసరంలే, వచ్చినాక దాని సంగతి మాట్లాడదామని చెప్పేసి అని అన్నారు. ఇంతవరకు దాన్ని ప్రవేశమే లేదు, ఇంతవరకు దాన్ని శుద్ధి తీసుకోలేదు. మళ్ళీ
ఎవరన్నా గ్రామ పంచాయతీకి వచ్చి ఇళ్ళ గురించి అడిగితే ఇవ్వసారి అంటాడు, వస్తే ఇంకా దాని గురించి పట్టింపు ఏం లేదు, ఇంకేం రాలేదు, దానికి శుద్ధి ఏం తీయకుండా ఇప్పుడు అని ఇవ్వసారి అంటాడు. ఇప్పుడు ఎవరినంటే అడగమంటారు మమ్మల్ని? మరి ఒక అధికారి అన్నప్పుడు, ఊరికి అధికారి అన్నప్పుడు ఉన్నాడు కదా, అధికారి అన్నప్పుడు మాకు పనులు చేసి పెట్టాలి కదా మాకు. మళ్ళీ ఏ అధికారి చేస్తాడు? మేము ఏ అధికారి దగ్గర పోమంటారు? మరి అట్లానే ఆ అధికారి దగ్గర పోయి అడుగుతాం మేము. మరి గ్రామ పంచాయతీ ఈవో సార్ దగ్గరకా, మా సర్పంచ్ గారి దగ్గరకా, వార్డు నెంబర్ దగ్గరకా, ఎవరి దగ్గర పోమంటే వాళ్ళ దగ్గర వెళ్తాము. వెళ్ళి వాళ్ళ పరిష్కరించి వాళ్ళ దగ్గర మరి అయ్యా మీరు కట్టిస్తారా, మరి ఎట్లా కట్టరు, ఏం కథ అని వాళ్ళని కూడా అడుగుతాం. మరి లేదా ఎమ్మెల్యే దగ్గరికి పోమంటారా, ఎమ్మెల్యే దగ్గరికి పోతాం. ఎట్లా అంటారు, ఏం కథ మాకు చెప్పండి. చెప్తే మేము ఏదో ఒక మార్గం చూపిస్తే ఆ మార్గం తప్ప మేము వెళ్తాం కదా. ఏది రోడ్ హైవే రోడ్ మీద 2 అంతల బిల్డింగ్ ఉంది, వాళ్ళకేమో ఇల్లు వస్తుంది, మాకేమో ఇల్లు రాదు. ఎందుకు? వాళ్ళు బలిసిన మేము బలవనాళ్ళం, మేము గతిలోళ్ళము, వాళ్ళు గతిలోని వాళ్ళు, మేము ఉన్నోళ్ళం. వాళ్ళు లేని వాళ్ళు, మేము ఉన్నోళ్ళం. మాకు ఉన్న వాళ్ళకేమో ఇల్లు రాదు, అలా లేని వాళ్ళకేమో ఇల్లు వస్తుంది. అంతే. అంటే వాళ్ళంతా మేధావులు, మేము ఎంత మేధావులు, వాళ్ళంతా గరీబ్ వాళ్ళు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం సాధువెల్లి గ్రామంలో దుర్గమ్మ పండుగ అంగరంగ వైభవంగా జరిగింది. శ్రీ 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 కనకదుర్గ అమ్మవారికి 240 బోనాలతో నైవేద్యం సమర్పించి కళ్యాణం జరిపించారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం సాధువెల్లి గ్రామంలో దుర్గమ్మ పండుగ అంగరంగ వైభవంగా జరిగింది. శ్రీ 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 కనకదుర్గ అమ్మవారి 240 బోనాలతో నైవేద్యం సమర్పించి కళ్యాణం జరిపించారు. రాత్రి వేళల్లో భక్తులు కథలు వింటూ వేడుకల్లో పాల్గొన్నారు. గ్రామంలో పండుగ వాతావరణంలో ఆటలు పాటలు కనువిందు చేశాయి. ఇందులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పాలేరు ఎమ్మెల్యే బి లాయలయ్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సాధువెల్లి గ్రామ సర్పంచ్ సుంకే ప్రసాద్ ఆహ్వానం మేరకు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణం నుంచి మోటకొండూరు మండలం వరకు పెట్రోల్, డీజిల్ ధర పెరిగిన నేపథ్యంలో నిరసన తెలుపుతూ సైకిల్ యాత్ర చేపట్టారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య. మోటకొండూరు మండలంలో ఉన్న ప్రధాన అంశాలు, సమస్యల పరిష్కారం, ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించి రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణం నుంచి మోటకొండూరు మండలం వరకు పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిన నేపథ్యంలో నిరసన తెలుపుతూ సైకిల్ యాత్ర చేపట్టారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య. మోటకొండూరు మండలంలో ఉన్న ప్రధాన అంశాల, సమస్యల పరిష్కారం, ధాన్యం కొనుగోలు కేంద్రాలు సందర్శించి రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. మండల కేంద్రంలో నూతనంగా నిర్మిస్తున్న మండల ప్రజా పరిషత్ కార్యాలయం, తహసీల్దార్ కార్యాలయ నిర్మాణం పనులను పరిశీలించారు. రోజు వస్తాడు చూడురి. ఈ మన రాగిరి కలెక్టర్ ఆఫీస్ ముందు శివ మిల్లోడు మొత్తం 3 రోజులకు వస్తారు తీస్తున్నాడు. వాడిని ఏందో కొంచెం వార్నింగ్ చేయండి. మన బొమ్మరాము కూడా ఇబ్బంది పెట్టిండు, ఆ శివ మిల్లు ఇబ్బంది. ఇంకోటి ఇక్కడ ఏఎంసీది గోదాము ఉంది, 50,000 బస్తాలు పడతాయట మూటకొండలో. ఇప్పుడు మన ఆలేరు బాబు అన్ని జనగాం పోతే కొంచెం కొలంపేక అదంతా క్లియర్ అయింది. ఇవాళ ఇప్పుడు 4 సెంటర్లు, ఇది 5వ సెంటర్ విజిట్ చేస్తున్నా. మైపేట పర్లేదు కానీ మన మూటకొండ హెడ్ క్వార్టర్ ఇబ్బంది ఉంది. రోజుకు 2 లారీలు తగ్గకుండా పెట్టు అన్నా. ఇంపార్టెంట్. ఒక్కొక్క రైతు సుమారు 100 పుట్ల పైన ఉన్నాయి. ఇప్పుడు 15 రోజుల నుంచి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. స్పెషల్ దృష్టి పెట్టు. ఓకే జర ఆ భువనగిరికి తగ్గి ఆలయ జర పేద కాన్షియస్, మేము పేదోళ్ళం కదా. అదే జర పేదోళ్ళది మీ భువనగిరి పోచంపల్లి అంటే జర క్లోజ్ అయిందా? జర ఆలేరు ఎక్కువ దృష్టి పెట్టా. భువనగిరి వాళ్ళకి జర బాగున్నోళ్ళు, మేము ఆలేరు పేదోళ్ళము. రైట్ అన్న, రైట్. ఎట్లుంది యారుట మండలం, ఎట్లుంది కొనుగోలు?
ఎక్కడైతే ఇబ్బంది లేదు కదా. మొత్తం గుట్టలు ఎన్ని కొనుగోలు సెంటర్ ఉన్నాయి? ఐకేపీ ఎన్ని, పిఎస్సి ఎన్ని మొత్తం? నువ్వు అన్నిటికీ కాల్ చేసి 1 o'clock రిపోర్ట్ తీసుకో. ఎంతవరకు ఎన్ని పోయినాయి, ఇంకెన్ని ఉన్నాయి, ఎన్ని లారీలు అవసరం ఉన్నాయి. రెగ్యులర్గా లారీలు వస్తున్నాయా లేదా? ఇప్పుడు నేను కలెక్టర్ తోటే ఆడియోతో మాట్లాడినా. నువ్వు మొత్తం 12-1 గంటల వరకు అన్ని సెంట్రల్ రిపోర్ట్ తీసుకో. ఇది ఆరుగూడెం మీద మైపేట. అదే చూసిన రిజిస్టర్లో సంతకం ఉంది. అట్నే కొన్ని సెంటర్లు విజిట్ చేసి అన్ని సెంటర్లో రిపోర్ట్ ఎందుకు తీసుకో. ఎందుకంటే ఇంత కొనుగోలు చేస్తున్నా ప్రతిపక్షాలు ఏది దాన్ని ఉల్టా చేస్తున్నాయి. సరే వాళ్ళు ఏమన్నా వాళ్ళు అనుకుంటారు కానీ మన పని మనం చేయాలా. రైట్. నాకు 1 వరకు మొత్తం అన్ని సెంటర్ రిపోర్ట్ ఇవ్వు. రైట్. ఆధునిక భారతదేశ నిర్మాణానికి మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ చేసిన సేవలు మరవలేనివని నిజాంపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వెల్లుర్తి వెంకటేష్ గౌడ్, పట్టణ అధ్యక్షులు కొమ్మట బాబులు అన్నారు. గురువారం మండల కేంద్రంలోని నూతన బస్టాండ్ సమీపంలో రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు సమర్పించారు. ఆధునిక భారతదేశ నిర్మాణానికి మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ చేసిన సేవలు మరవలేనివని నిజాంపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వెల్లుర్తి వెంకటేష్ గౌడ్, పట్టణ అధ్యక్షులు కొమ్మట బాబు అన్నారు. గురువారం మండల కేంద్రంలోని నూతన బస్టాండ్ సమీపంలో రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ అమర్సేనారెడ్డి లింగంగౌడ్లు మాట్లాడుతూ రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు వెనుకబడిన వర్గాల కోసం ఎంతో కృషి చేశారని గుర్తు చేశారు. దేశంలో సాంకేతిక విప్లవానికి నాంది పలికింది రాజీవ్ గాంధీ అన్నారు. అభివృద్ధి చెందుతున్న దేశాల సరసన భారతదేశాన్ని నిలిపిన ఘనత ఆయనదేనన్న రాజీవ్ గాంధీ ఆశయాలను కొనసాగిద్దామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ దేశటి సిద్దిరాములు, సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు భానుప్రకాష్ రెడ్డి, లస్మాగౌడ్, బాబు నాయక్, కనకరాజు, నాగరాజు, చిన్న అంజాగౌడ్, పంజాబాబు, భూమాగౌడ్, సాయి, రవీందర్ పాల్గొన్నారు. ప్రధానమైనటువంటి రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా ఆ రోజు 1985లో 414 లోక్సభ సీట్లు గెలుచుకొని దేశంలోనే కాంగ్రెస్ పార్టీని ఒక అత్యున్నత స్థాయికి తీసుకొచ్చినటువంటి మహనీయుడు రాజీవ్ గాంధీ. ఆయన ఈరోజు మనం వాడుతున్నటువంటి సాంకేతిక విప్లవమైనటువంటి ల్యాప్టాప్లు కానీ, అలాగే సెల్ ఫోన్లు కానీ, టెలిఫోన్లు కానీ, ఎస్టీడీ బూతులు కానీ, అది ఆ పాశ్చాత్య దేశాలైనట్టు అమెరికాలో ఉండే, వేరే దేశాలలో ఉండే, ఆ దేశంలో మన దేశంలో లేనటువంటి సాంకేతికతను స్వర్గీయ రాజీవ్ గాంధీ గారే మన భారతదేశంలో మొట్టమొదటిగా ప్రవేశపెట్టినటువంటి మొట్టమొదటి ప్రధాని. ఆయనకు యావత్ భారతదేశం కూడా ఘనంగా నివాళులర్పిస్తూ, అలాగే మెదక్ కాన్స్టిట్యున్సీలో నిజాంపేట్ మండల తరపు నుంచి, అలాగే మా మండలంలోని అందరు నాయకులను కలుపుకొని రాజీవ్ గాంధీకి వర్ధంతిని ఘనంగా జరుపుకోవడం జరిగింది. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. వర్ధంతి సందర్భంగా విచ్చేసినటువంటి మా మండల పార్టీ అధ్యక్షుడు, మాజీ ఎంపీపీ గారు, సర్పంచులు, వివిధ గ్రామాల నుంచి విచ్చేసినటువంటి ప్రముఖులు అందరికీ శుభాభివందనలు తెలుపుతూ, ఆ రోజు తమిళనాడులోని పెరంబదూరులో ఒక వ్యతిరేక శక్తులకు బలి అయినటువంటి రాజీవ్ గాంధీ గారు ఈ దేశ ప్రధానిగా చాలా ఉన్నతమైన విలువలతో ఈ దేశాన్ని పరిపాలించి, ఈ దేశంలో ఆ రోజు ఎవరికీ తెలియనటువంటి ఏదైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈరోజు ఏదైతే మనం వాడుతూ ఉన్నామో దానికి సంబంధించి ఆ ఘట్టాన్ని తీసుకొచ్చినటువంటి ఘన చరిత్ర ఈ రాజీవ్ గాంధీ గారికి దక్కుతూ ఉంది. అలాగే ఆ తదుపరి తను చేసిన సేవలను ఈ సందర్భంగా ఈ నిజాంపేట మండలంలో మేము మరవజాలమని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా రాజీవ్ గాంధీ గారి ఆశయ సాధన కొరకు కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ కార్యకర్తలు, స్థానికంగా ఉన్న ఈ నిజాంపేట మండలంలో ఉన్న అందరూ కార్యకర్తలంతా మేము కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. బాచుపల్లిలోని కుత్బుల్లాపూర్ ఏసీబీ అధికారులు మీడియా సమావేశం నిర్వహించారు. బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో వాహన దొంగల ముఠాలను అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. బాచుపల్లిలో కుత్బుల్లాపూర్ ఏసీబీ అధికారులు మీడియా సమావేశం నిర్వహించారు. బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో వాహనాల దొంగల ముఠాను అరెస్ట్ చేశారు. 2 నిందితులు, 3 బాల నేరస్తులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. 10 లక్షల విలువ చేసిన 10 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. జప్టో బాయ్స్ గా పనిచేస్తూ దొంగతనాల బాట పట్టారు యువకులు. మద్యం, చెడు అలవాట్ల కోసం దొంగతనాలకు పాల్పడుతున్నట్లు నిందితులు తెలిపారు. బాచుపల్లి సహా పేట్, బషీరాబాద్, దుందిగల్, జీడిమెట్ల, అల్వాల్, కుకట్పల్లి మరియు నేరేడ్మిట్ పరిధిలో ద్విచక్ర వాహనాల చోరీలు చేశారు. యమహా, యాక్టివా, డియో, పల్సర్ బైకులు రికవరీ చేశారు. మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు కుత్బుల్లాపూర్ ఏసీపీ. బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెల 10వ తారీఖున ఒక మోటార్ సైకిల్ పోయింది, ఆటోమొబైల్ థెఫ్ట్ అయింది. ఈ ఆటోమొబైల్ థెఫ్ట్ అయిన తర్వాత
ఎస్హెచ్ఓ గారు డిఐ సురేష్ ఆధ్వర్యంలో క్రైమ్ టీంను ఫామ్ చేశారు. ఈ క్రైమ్ టీం ఈ ఆటోమొబైల్ తెప్పి కోసము వెరిఫై చేస్తూ సీసీ కెమెరాలు మరియు అక్కడ మా దగ్గర ఉన్నటువంటి టెక్నాలజీ ఆధారంగా వెరిఫై చేస్తూ ఉంటే అల్వాల్లో నివాసం ఉన్నటువంటి దాసరి సురేష్, దాసరి మహేష్ అనే వాళ్ళ ఇద్దరిపైన అనుమానం వచ్చింది. వాళ్ళపైన మేము తిరుగుతూ ఉన్నాము. ఈ క్రమంలో ఈరోజు ఉదయం 7 గంటలకి మా వాళ్ళు నైట్ డ్యూటీ వాళ్ళు పెట్రోలింగ్ చేస్తూ ఉంటే ఈ రాజీవ్ గాంధీ నగర్ దగ్గర మా దగ్గర దొంగతనమైనటువంటి ఈ మోటార్ సైకిల్లో వచ్చారు. పోలీసులు చూసి పారిపోతుంటే వీళ్ళని పట్టుకోవడం జరిగింది. వాళ్ళను విచారిస్తే దీనితో పాటు మొత్తం 10 మోటార్ సైకిళ్లను కన్ఫెస్ చేశారు. బాచ్పల్లిలో 2, పేట్ బషీరాబాద్లో 3, దుండిగల్లో 1, జీడిమెట్లలో 1, అల్వాల్లో 1, కూకట్పల్లిలో 1, నేరేడ్మెట్లో 1 ఈ మోటార్ సైకిల్ అన్నింటినీ వీళ్ళు దొంగతనం చేశారు. బేసికల్ గా వీళ్ళు జెప్టో బాయ్స్ గా పనిచేస్తారు. వీళ్లతో పాటు ఒక చిన్నపిల్లలను ఒక 3 కూడా ఈ నేరంలో వాడుకున్నారు. పోక్సో యాక్ట్ ప్రకారంగా వాళ్ళ పేర్లు మనం బయటికి చెప్పలేము. వాళ్ళను కూడా విచారించి తగు చర్య తీసుకుంటారు. ఈ 10 మోటార్ సైకిళ్లు వీళ్ళు ఏం చేస్తారంటే తీసుకుపోతారు, పెట్రోల్ ఉన్న కాడికి వాడతారు, ఎక్కడ పెట్రోల్ అయిపోతే అక్కడ పడేసి మళ్ళీ అక్కడ ఇంకొక దొంగతనం చేసుకుని వెళ్ళిపోతారు. గతంలో వేరే నేర చరిత్ర ఉంది సార్? ఇప్పటి వరకు వీళ్ళ పైన నేరం అనేది ఎఫ్ఐఆర్ కాలేదు. ఈ కేసులో దొరికిన తర్వాతనే వీళ్ళు ఎన్ని చేసినది మొత్తం లిస్ట్ అవుట్ అయింది. అంటే వీళ్ళు ఏమైనా గ్యాంగ్ ఏర్పడి ఉంటున్నారా లేకపోతే ఓన్లీ వీళ్ళిద్దరే? వీళ్ళిద్దరు అన్నదమ్ములు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి 3 ఫ్రెండ్స్ కలిపి ఈ జాయ్ రైడర్స్ గా ఒక చిన్న గ్యాంగ్ ఏర్పడి చేశారు. అంటే ఓన్లీ మోటార్ సైకిల్స్ సార్? ఓన్లీ 2 వీలర్స్. ఓన్లీ 2 వీలర్స్. వీళ్ళపైన షీట్ ఓపెన్ చేసి భవిష్యత్తులో మళ్ళీ ఇలాంటివి జరగకుండా చేస్తాము. మా బాచ్పల్లి పోలీసులందరూ బాగా దాదాపు 200 సీసీ కెమెరాలు వెరిఫై చేశారు. ఎస్హెచ్ఓ, డిఐ సురేష్ ఇద్దరు దాదాపు రాత్రి పగళ్ళు కష్టపడి ఇవన్నీ ఎక్కడెక్కడ చేసింది మొత్తం ట్రేస్ అవుట్ చేసి పట్టుకోవడం జరిగింది. వీళ్ళ యాదగిరిగుట్ట అభివృద్ధిలో భాగంగా పట్టణంలోని గాంధీనగర్, నల్లపోచమ్మ వాడలో నివాస గృహాలు, స్థలాలు, భూములు కోల్పోయిన వారికి న్యాయం జరిగే వరకు తమ పోరాటాన్ని కొనసాగిస్తామని ఇండ్లు, స్థలాలు, భూములు కోల్పోయిన బాధితులు జేఏసీ సభ్యులు తెలిపారు. గురువారం గాంధీనగర్, నల్లపోచమ్మ వాడలో బాధితులు మీడియాతో మాట్లాడారు. యాదగిరిగుట్ట అభివృద్ధిలో భాగంగా పట్టణంలోని గాంధీనగర్, నల్లపోచమ్మ వాడలో నివాస గృహాలు, స్థలాలు, భూములు కోల్పోయిన వారికి న్యాయం జరిగే వరకు తమ పోరాటాన్ని కొనసాగిస్తామని ఇండ్లు, స్థలాలు, భూములు కోల్పోయిన బాధితులను జేఏసీ సభ్యులు తెలిపారు. గురువారం గాంధీనగర్, నల్లపోచమ్మ వాడలో బాధితులు మీడియాతో మాట్లాడారు. యాదగిరిగుట్ట కొండ చుట్టూ రింగ్ రోడ్డు నిర్మాణంలో భాగంగా గాంధీనగర్ గోశాల గేటు నుంచి మసీదు వరకు రోడ్డుకు ఎడమవైపున ఉన్న నివాస గృహాలు, వ్యాపార సముదాయాలు, మడిగలు గత ప్రభుత్వం తమ నుండి తీసుకుందని వారు తెలిపారు. ఇందుకు బదులుగా 329 సర్వే నంబర్లో నెమలి వెంచర్లో ప్లాట్లు కేటాయించినప్పటికీ కోర్టు కేసుల వల్ల వాటిని తమకు స్వాధీనం చేయలేదన్నారు. యాదగిరిగుట్ట అభివృద్ధిలో భాగం అయ్యేందుకు తాము ప్రభుత్వానికి సహకరించి ఇండ్లు, ఇంటి స్థలాలు, మడిగలు, దుకాణాలు ఇచ్చినప్పటికీ తమకు ఇంతవరకు న్యాయం జరగలేదని అన్నారు. ఇంటికి, ఇల్లు, దుకాణానికి దుకాణం కేటాయిస్తామని గత ప్రభుత్వం చెప్పినట్టుగా అమలు చేయలేదన్నారు. ఈ సమావేశంలో బాధితుల జేఏసీ సభ్యులు రాచకొండ జానకిరాం, చిత్తార్ల కృష్ణ, శివకోటి వీరస్వామి, కొంగరి లావణ్య, కదునూరి కౌసల్య, మోతే మదర్, పేరపు సిద్ధులు, పబ్బని లక్ష్మి, శివకోటి భాస్కర్, బి లలిత, తోట ఆంజనేయులు, మోతే వెంకటయ్య, గుజ్జ రాజేశ్వర్, నాగభూషణం, రాచకొండ ప్రేమ సుల్తానా, మిట్టా చంద్రమౌళి, నవీన్, ములుగు పోచమ్మ, పోరుగంటి దశరథ, ఎర్ర పోచయ్య, ఆకరపు ఎల్లయ్య, రామాంజనేయులు, మోతే ఎల్లమ్మ తదితరులు పాల్గొన్నారు. అభివృద్ధి భాగంలో మేము మా ఇండ్లు, దుకాణాలు కోల్పోయి ఉన్నాము. ఇక్కడ మాకు షాపుకు షాప్ ఇస్తాము, ప్లాటుకు ప్లాట్ ఇస్తాము. పెళ్లి కాని పిల్లలకు ఉంటే కూడా వాళ్లకు ఖర్చులకు ప్లాట్లు ఇస్తామన్నారు, డబ్బులు ఇస్తామన్నారు. అసలు మాకు ఏమి ఇవ్వలేదు. కోట్ల రూపాయల విలువైన షాపులు, దుకాణాలు కూడా మాకు కొన్ని డబ్బులే ఇచ్చినారు. మాకు డెవలప్మెంట్ మంచిగా చేస్తామంటే సరే అని మేము ఇచ్చేసినా కానీ మేము ఇప్పుడు 5 సంవత్సరాల నుండి కూడా మా ఈ షాపులు ఇవ్వాలని ఇక్కడ ఆఫీసుల వద్దకు తిరుగుతున్నా కానీ ఎవరు పట్టించుకుంటలేరు మమ్మల్ని. మరి మా షాపులు, మా ప్లాట్లు మాత్రం మాకు ఇవ్వాలి, లేదంటే మేము ధర్నాకైనా సిద్ధం చేసి
మేము ఇచ్చేదాకా వెంట పడుతూనే ఉంటాము. దయచేసి మీరు ఏమనుకోకుండా మాకు ఇస్తే మీకు ధన్యవాదాలని. గత ప్రభుత్వము టీఆర్ఎస్ గవర్నమెంట్లో దేవస్థానం అభివృద్ధిలో భాగంగా రోడ్ల వెడల్పు కార్యక్రమంలో ఈ పాత గోశాల గేటు నుంచి మసీద్ వరకు పాత రిజిస్ట్రేషన్ ఆఫీస్ పరిధిలో ఉన్నటువంటి ఇండ్లు, వ్యాపార సముదాయాలు అన్నీ తీసుకుంది. కోట్ల రూపాయలు విలువేసేటువంటి మా ఆస్తులను లక్షల రూపాయలు మాత్రమే కట్టించింది. అక్కడికైనా మేము ఓర్చుకొని ప్రభుత్వానికి అప్పచెప్పినాం. అభివృద్ధిలో మా వంతు కూడా భాగస్వామ్యం అవుతామనేటువంటి మంచి ఆశతో అప్పచెప్పినాం. కానీ ప్రభుత్వం ఏం చేసింది, మాకు త్వరలోనే ఇల్లు కోల్పోయిన వాళ్ళకి ఇల్లు ఇస్తామని, షాపు కోల్పోయిన వాళ్ళకి షాపులు ఇస్తామని, మీకు సరైన నష్టపరిహారం కాకుండా మీకు అన్ని విధాలుగా దేవస్థానంలో కూడా మీకు ఉద్యోగ భద్రతలు కల్పిస్తామని, ఉపాధి హామీలు కల్పిస్తామని, మీకు అన్ని రకాలుగా మీకు మేలు చేస్తామని ఈ కోల్పోయిన వాళ్ళందరికీ హామీ ఇచ్చింది. గత ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చారు. అదే ఆశతోటి ఇచ్చి 2021 నుంచి మేము ప్రభుత్వం చుట్టూ, గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ, ఎంఆర్ఓ చుట్టూ, ఆర్డీఓ చుట్టూ, కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరుగుతూ ఉన్నాం. మసీదు వరకు ఇల్లు కోల్పోయిన వాళ్ళకు, షాపులు కోల్పోయిన వాళ్ళని బాధితులు మాట్లాడుతున్నాను. మీరు మాకు సరైన న్యాయం చేయాలని చెప్పి ఇల్లుకు ఇల్లు, ప్లాటుకు ప్లాటు, షాపుకు షాపు ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎమ్మెల్యే గారు విన్నవించుకుంటున్నాను. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా ఈరోజు గజ్వేల్ మున్సిపాలిటీలో కౌమార దశలో ఉన్న బాలికలకి స్క్రీనింగ్ టెస్టులు, మెడికల్ హెల్త్ చెకప్లు చేయించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి గంగిశెట్టి చందన రవీంద్ర హాజరయ్యారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా గజ్వేల్ మున్సిపాలిటీలో కౌమార దశలో ఉన్న బాలికలకి స్క్రీనింగ్ టెస్టులు, మెడికల్ హెల్త్ చెకప్లు చేయించారు. షుగర్, ఎనీమియా, వయసుకు తగిన బరువును కొలవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి గంగిశెట్టి చందన రవీందర్ హాజరై కౌమార దశలో ఉన్న బాలికలకు పౌష్టికాహారం తీసుకోవాలని, ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలని, దీని ద్వారా శారీరకంగా దృఢంగా ఎదగడానికి అవకాశం ఉందన్నారు. అలాగే వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో టీఎంసీ ముత్యాలరాజు, సిడిపి సూపర్వైజర్ శ్రీ లక్ష్మి, డాక్టర్ ఆశా జ్యోతి, డాక్టర్ స్వప్న, వైద్య సిబ్బంది, కిషోర బాలికలు పాల్గొన్నారు. బాలికల సంబంధించి మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మేడం మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈరోజు మనం 15 years to 18 years బాలికలకు హెల్త్ క్యాంప్ పెట్టుకున్నాం ఇక్కడ మన మున్సిపల్ ఆఫీస్లో. దీనికి చేసిన మన డాక్టర్ గారు స్వప్న గారికి, ఆశా జ్యోతి గారికి, ఐసిడిఎస్ సూపర్వైజర్ శ్రీ లక్ష్మి గారికి అందరికీ నమస్కారం అండి. అలాగే మన సిస్టర్స్కి, మన ఆర్పీస్కి, ఇక్కడికి వచ్చిన బాలికలందరికీ కూడా నమస్కారం. ఈరోజు ఏంటి వాళ్ళ ఎందుకని వచ్చారు మీరు ఇక్కడికి? హెల్త్ చెకప్ కోసం. ఇజ్ ఇట్? హెల్త్ చెకప్ చేయించుకొని తర్వాత ఏదైనా బ్లడ్ అయినా ఏదైనా డెఫిషియన్సీస్ ఉంటే ఇక్కడ మెడికేషన్ ఇస్తారు మేడం వాళ్ళు. అవి తీసుకొని వాళ్ళు ఇచ్చిన సజెషన్స్ కూడా మీరు పాటించాలి. ఇప్పటిదాకా మేడం వాళ్ళు మీకు భవ్య న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద నెల రోజులు పడిగాపులు కాస్తున్న లారీలు రావటం లేదని రైతుల ఆగ్రహం. చిన్నశంకరంపేట మండలం అంబాజీపేట గ్రామ శివారులో మెదక్ చేగుంట రహదారిపై రైతుల రాస్తారోకో. బాచుపల్లిలోని కుత్బుల్లాపూర్లో ఏసీపీ అధికారుల మీడియా సమావేశం. బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో వాహనాల దొంగల ముఠాను అరెస్ట్ చేసిన పోలీసులు. యాదగిరిగుట్ట అభివృద్ధిలో భాగంగా భూములు కోల్పోయిన బాధితులు తమకు న్యాయం చేయాలని డిమాండ్. గురువారం గాంధీనగర్ నల్లపోచమ్మ వాడలో బాధితుల మీడియా సమావేశం. ఇవి ఇప్పటివరకు నా అప్డేట్స్. నమస్కారం.